నమస్కారం. నాటివి న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తిరుమల లడ్డు అంశం అత్యంత సున్నితమన్న సీఎం. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయవద్దన్న చంద్రబాబు. దేవాలయాల ప్రక్షాళనకు చర్యలు తీసుకున్నామని, స్వామివారి విషయంలో తప్పు చేయనని స్పష్టం. రేవంత్ తో లక్కీ జోడిగా మహేష్ గౌడ్ వ్యాఖ్య. సమన్వయంతో కాంగ్రెస్ బలపడుతోందన్న అభిప్రాయం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ధీమా. ప్రజల సేవే మా లక్ష్యమని స్పష్టం చేసిన నేత. ఆధారాలుంటే వెంటనే చర్యలన్న హోంమంత్రి అనిత. వ్యక్తిగత ఆరోపణలతో సభా సమయం వృధా వద్దు అని వ్యాఖ్య. చట్టపరంగా ప్రభుత్వం సిద్ధమని స్పష్టం. ప్రజా సమస్యలపైన చర్చించాలని పిలుపు. రైతులకు పూర్తి మద్దతు ఇస్తుందన్న ఎన్డీఏ. పింఛన్లు పెంచి సంక్షేమం ప్రారంభించామన్న పవన్. కౌలు రైతులు ధైర్యంగా ఉండాలన్న పిలుపు. అభివృద్ధి సంక్షేమం రెండు మా లక్ష్యమని స్పష్టం. కాంగ్రెస్ ఖాతాలో స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ 18 బడుల్లో 13 గెలిచి స్పష్టమైన మెజారిటీ. కడియం మద్దతుతో మారిన రాజకీయ సమీకరణాలు. పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామన్న నేతలు. తిరుమల లడ్డు అంశం అత్యంత సున్నితమన్న సీఎం. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయవద్దన్న చంద్రబాబు. దేవాలయాల ప్రక్షాళనకు చర్యలు తీసుకున్నామని, స్వామివారి విషయంలో తప్పు చేయనని స్పష్టం. అక్కడ జరిగింది మనం ఆ రోజు చెప్పకపోతే మన మీద అపచారం. రేపు ఏదైనా జరిగిందనుకోండి, మీరు ఎందుకు చెప్పలేదని చెప్పితే తిరిగి ఏ విధంగా వీళ్ళు ఆ అపవిత్రతను ఇంకా ఎక్కువ చేయడం కోసం ముందుకు తీసుకుపోవడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చే దిశ ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్ని ప్రక్షాళన చేశాం. ఎక్కడ అపవిత్ర జరగడానికి వీలు లేదు, ఎవరి మనోభావాలు దెబ్బతినడానికి వీలు లేదు. ప్రతి ఒక్క దేవాలయంలో పవిత్రత కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొక పక్కన దేశం ఒకసారి చూస్తే బాధ వేస్తుంది, వీళ్ళ యొక్క బిహేవియర్ చూస్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది. కల్తీ లడ్డుకు హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తారా దిశ? నాకైతే అర్థం కాదనమాట. నాకు ఇలాంటి ఆ రోజు వివేకానంద రెడ్డి, నేనే ముఖ్యమంత్రి, చెప్పకపోతే ఒక బాధ, చెప్తే ఒక బాధ. ఆ రోజు నిద్రలేశాను, మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఐజీలు. రేవంత్ తో లక్కీ జోడిగా మహేష్ గౌడ్ వ్యాఖ్య. సమన్వయంతో కాంగ్రెస్ బలపడుతోందన్న అభిప్రాయం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ధీమా. ప్రజల సేవే మా లక్ష్యమని స్పష్టం చేసిన నేత. కాంగ్రెస్ ఖాతాలో స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ 18 బడుల్లో 13 గెలిచి స్పష్టమైన మెజారిటీ. కడియం మద్దతుతో మారిన రాజకీయ సమీకరణాలు. పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామన్న నేతలు. నిలువెత్తు ప్రతిరూపం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. వారు అందిస్తున్న సహకారానికి ఎన్డీఏ కూటమి తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు, రాజ్యాంగ సంరక్షకులు, రాజ్యాధినేత జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణించింది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంది. వికసిత్ భారత్లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగింది. రాజ్యపాలకులు, గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం వింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి మాటలే నా మనసులో మెదిలినాయి. వారు అన్న మాటలు, భారత్ నీడ్స్ ఏ గవర్నమెంట్ దట్ కేర్స్,
తమిళనాడు సీఎం స్టాలిన్ మహిళలకు ఆర్థిక సాయం ప్రకటించారు. 1.31 కోట్ల మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి 5,000 చొప్పున జమ చేసినట్లు వెల్లడించారు. ఇందులో 3 నెలల అడ్వాన్స్ తో పాటు వేసవి ప్రత్యేక కానుక కూడా ఉందన్నారు. ఎన్నికల దృష్ట్యా పథకాన్ని అడ్డుకునే ప్రయత్నాలను తిప్పికొట్టామని తెలిపారు. వచ్చే ప్రభుత్వంలో ఈ సాయాన్ని మరింత పెంచుతామని హామీ ఇచ్చారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మహిళల ఆర్థిక భద్రతకు ఇది తోడ్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. கொரோனா உச்சத்தில் இருந்துச்சு. அதை சமாளித்து மக்களின் உயிரை காத்தது மட்டுமில்லை, அவங்க வாழ்வாதாரத்தை காக்க 4,000 ரூபாய் நிவாரணத் தொகையையும் வழங்கணும். சென்ற ஆட்சி விட்டுட்டு போன கடுமையான நிதி நெருக்கடியை சமாளித்து ஆட்சிக்கு வந்ததுமே பல திட்டங்களை நிறைவேற்றணும். நம்ம ஆட்சிக்கு வர்றதுக்கு முன்னே மாதம் 1,000 ரூபாய் உரிமைத் தொகை வழங்கப்படும்னு அறிவித்தேன். அப்போ இது சாத்தியமே இல்லைன்னு சிலர் சொன்னாங்க. ஆனாலும் நிதி நெருக்கடியை சமாளித்து ஒன்றிய அரசினுடைய ஓரவஞ்சனையை மீறி கடந்த 2023ஆம் ஆண்டு செப்டம்பர் மாதம் முதல் கலைஞர் மகளிர் உரிமை திட்டத்தை வெற்றிகரமாக செயல்படுத்திட்டு வரோம். முதல்ல 1,13,00,000 மகளிருக்கு பயனளித்த இந்த திட்டம் அண்மையில் அது விரிவுபடுத்தப்பட்டு இப்போ 1,31,00,000 குடும்பத் தலைவிகள் பயன்பெற்று வராங்க. இது வெறும் நிதி உதவி இல்லை, சமூகத்தில் பெண்கள் ஆற்றும் பங்களிப்பை அங்கீகரிப்பதற்காக கொடுக்கப்படுகிற உரிமை தொகை. இந்த தொகையை வச்சு அன்றாட வீட்டு செலவுகள், குடும்பத்தில் ஏற்படும் மருத்துவ செலவுகள், குழந்தைகளுக்கான கல்வி செலவுகள் என பல அத்தியாவசிய செலவுகளை மகளிர் தாங்களே நிறைவு செய்ய இந்த திட்டம் வழிவகுத்துச்சு. அதனால தான் ஒவ்வொரு மாதமும் 15ஆம் தேதி என்பது ஒவ்வொரு குடும்பத் தலைவியும் ஆவலோடு எதிர்பார்க்கிற நாளாக அமைஞ்சிருக்கு. இவ்வளவு சிறப்பு வாய்ந்த இந்த திட்டத்தை மற்ற மாநிலங்களும் பின்பற்றி வராங்க. இந்த உரிமை தொகையை மேம்படுத்தணும்னு நாம் செயல்பட்டு வந்தால் அதுக்கு எதிராக டெல்லியில் இருக்கக்கூடிய ஒரு கூட்டமும் தமிழ்நாட்டில் அவங்களுக்கு அடிமையாக இருக்கக்கூடிய இன்னொரு கூட்டமும் எதிர்வரும் சட்டமன்ற தேர்தலை காரணம் காட்டி அடுத்த 3 மாதத்துக்கு இந்த மகளிர் உரிமை தொகையை நிறுத்த சூழ்ச்சி செய்கிறதா தகவல் வருது. இது வச்சு நீதிமன்றத்தில் வழக்கு தொடரவும் சிலர் முயற்சி செய்வதாக செய்திகள் வருது. 1,31,00,000 மகளிர் உழைப்பை அங்கீகரிக்கிற இந்த திட்டத்தை 3 மாதம் நிறுத்தி வச்சா நீங்கள் எவ்வளவு சிரமங்களுக்கு ஆளாவீங்கன்னு உங்கள் வீட்டில் ஒருத்தனா இருக்கக்கூடிய எனக்கு நல்லா தெரியும். கடும் வெயிலில் తిరుమల లడ్డూ వ్యవహారం అత్యంత సున్నితమైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ విషయంపై ఎక్కువగా స్పందించకూడదని అనుకున్నానన్నారు. అయితే కొందరు కావాలనే భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి విషయంలో తెలిసి తెలియక ఎటువంటి తప్పు చేయనని పేర్కొన్నారు. నిద్ర రాకపోతే స్వామివారిని తలుచుకుంటే ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి తిరుమల వంటి పుణ్యక్షేత్రం ఉండడం అదృష్టమన్నారు. దేవాలయాల ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. భక్తుల విశ్వాసాన్ని రాజకీయాలకు బలి చేయవద్దని సూచించారు. ఈ అంశాన్ని బాధ్యతగా చూడాలని ఐజా మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దత్తత హామీ ఇచ్చినప్పటికీ పార్టీకి విజయం లభించలేదు. అభివృద్ధి వాగ్దానాలు చేసిన ప్రజలు ఇతర అభ్యర్థులను ఆశ్రయించారు. స్థానిక సమస్యలు రాజకీయ సమీకరణాల ప్రభావం చూపినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు ఫలితాలను సమీక్షించి కారణాలు తెలుసుకుంటామని తెలిపారు. ప్రజా ఆశయాలను మరింత సమగ్రంగా అర్థం చేసుకుని ముందుకు సాగుతామని అన్నారు. డ్రైన్ల కోసం గానీ, ఇండ్ల కోసం గానీ, పెన్షన్ల కోసం గానీ, రేషన్ కార్డుల కోసం గానీ, ఉద్యోగం కోసం గానీ అన్ని రకాల స్కీములు, ప్రణాళికలు ఈ ఐజా పట్టణంలో ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా ఇక్కడున్న ప్రజల జీవన విధానంలో ఒక పెను మార్పు తీసుకొని రావాలనే ఉద్దేశంతో నేను సంపత్ గారు మాట్లాడుకొని మరి దీన్ని దత్తత తీసుకోవటం జరిగింది. శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి క్రిమినల్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా ప్రాధాన్యం కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో ఉద్రిక్తతలు రేకెస్తున్నారని మండిపడ్డారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన ప్రవర్తనే నాయకులకు అలంకారమని, దౌర్జన్యాలకు తావు లేకుండా వ్యవహరించాలన్నారు.
ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన ప్రవర్తనే నాయకులకు అలంకారమని, దౌర్జన్యాలకు తావు లేకుండా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటే దాన్ని రాజకీయ రంగు పులమడం తగదన్నారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే చర్యలు ఎవరైనా చేస్తే చట్టం తన పని చేస్తుందన్నారు. రాజకీయ వ్యవహారాలను వ్యక్తిగత దూషణలుగా మార్చడం సరికాదని సూచించారు. ప్రజల భద్రతే ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. వాళ్ళ మీద తిరగబడ్డాడు. వైశ్యులు, ఆర్య వైశ్యులను కూడా చూడకుండా వాళ్ళని కొట్టించారు, బూతులు తిట్టారు. అన్ని కుల వ్యవస్థలను ఇంక్లూడింగ్ కాపుల్ని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టిన ఈ మనిషి ఈరోజు కాపు కార్డు వేసుకొని మాట్లాడటం, దాన్ని ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి కాపు కార్డుతో మనం రాజకీయం చెయ్యాల్సిందే అని చెప్పి ముందుకి వచ్చి ఇతనికి ఊతం ఇవ్వడం, నిన్న కూపన్ల విషయంలోనే మరి రిమాండ్లోకి వెళుతూ, రిమాండ్ విధిస్తే జైల్లోకి వెళుతూ ఆ బస్ ఎక్కినప్పుడు తగ్గేదే లేదని చెప్పి సైగలు చేయడం అతని అరాచకానికి పరాకాష్ట అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రధాని నరేంద్ర మోదీ రైతు వ్యతిరేకి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రులు ఖండించారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారత రైతులకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధి కోసం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. పీఎం కిసాన్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారని వివరించారు. రాజకీయ లాభాల కోసం తప్పుడు ప్రచారం చేయడం తగదని విమర్శించారు. దేశ ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ప్రతిపక్షాలను కోరారు. రైతులను తప్పుదారి పట్టించి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బలమైన, సంపన్నమైన భారత్ భవిష్యత్తు కోసం రాహుల్ పనిచేస్తారని ఆశించలేమని చెప్పారు. రైతుల ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తామని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ ఎల్లప్పుడూ రైతుల పట్ల సానుభూతితో ఉన్నారని, వారి శ్రేయస్సు కోసం పనిచేస్తారని గోయల్ చెప్పారు. రాహుల్ కు రైతుల సంక్షేమంతో సంబంధం లేదని, ఆయన ఎప్పుడూ దేశ వ్యతిరేక మాటలే మాట్లాడుతూ ఉంటారని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆక్షేపించారు. మోదీ సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయం రైతుల హితం కోసమేనని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి, రైతులు సాధికారత సాధించడం రాహుల్ కు ఇష్టం లేదని మండిపడ్డారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తనను సీఎం రేవంత్ రెడ్డిని లక్కీ జోడీగా పేర్కొన్నారు. గతంలో డి శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి కలిసి పార్టీని బలంగా నడిపినట్లే తాము సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు వచ్చిన ఫలితాలు దీనికి నిదర్శనమని చెప్పారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, పారదర్శక పాలన ద్వారానే ప్రజల విశ్వాసం పొందగలమని అన్నారు. పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సేవే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఓటర్ దేవులు వారు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తిస్తా ఉన్నారు. పార్టీని సమన్వయపరుస్తూ మేము కూడా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలైతే కోరుకుంటారో ఆ రకంగా సంక్షేమం ఇవ్వగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తా ఉన్నారు. వేస్ట్ జాలకు పోకుండా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలనే నేను కానీ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయానికి వచ్చినాం. అందుకే అందరిని సమన్వయపరుచుకుంటూ ప్రజలకు కావాల్సింది ప్రజలకు ఇస్తూ పరిపాలన సాగుతుంది. కాబట్టి ఇవాళ ఏ రాష్ట్రంలో రానంటే రిజల్ట్స్ ఇవాళ కాంగ్రెస్ పేదలు వస్తా ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా ఎన్నికల నాటికి మేము 63 సీట్లను గెలిచాం ఆనాటి పరిస్థితుల దృష్ట్యా. తర్వాత కంటోన్మెంట్ గెలిచాం, మొన్న జూబ్లీస్ గెలిచాం, సర్పంచ్లు గెలిచాం, ఇవాళ మున్సిపాలిటీ గెలుస్తా ఉన్నాం. రేపు జిహెచ్ఎంసీ, మెగా జిహెచ్ఎంసీ ఇదే పరిస్థితి పునరావృతం అవుతుంది. అక్కడ కూడా 80% పైగా కార్పొరేట్ సీట్ గెలుపుతాం, మేయర్ సీటు కైవసం చేసుకుంటాం. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబును వైసీపీ నేతలు ములాఖత్ లో కలిశారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ తదితరులు జైలుకు చేరుకున్నారు. ఈ అరెస్టు రాజకీయ కక్ష సాధింపులో భాగమని వారు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని విమర్శించారు. అంబటి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అణిచివేయాలని చూస్తోందని అన్నారు. తిరుమల లడ్డు అంశంపై ప్రభుత్వం ప్రజలను తప్పుదో పట్టిస్తోందని ఆరోపించారు. చట్టపరంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు వెనకాడబోమన్నారు. వక్రమార్గంగా చూపిస్తున్నారు. అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గృహదహనాలు, లాఠీ చార్జీ, లూటీలు ఇవన్నీ విపరీతంగా జరుగుతున్నాయి.
దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇది ఎలా రెడ్ బుక్ రాజ్యాంగమో నాకైతే అర్థం కావటం లేదు. మీరైనా అర్థం చేసుకోవాలి. ఈ రాజ్యాంగం ఎక్కడ తీసుకెళ్ళుద్దో తెలియదు. అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? ఇవాళ ప్రభుత్వం మీరెంతో ఉద్ధరిస్తారని, మీరెంతో న్యాయం చేస్తారని ప్రభుత్వం మీ చేతికి ఇచ్చారు. అంటే అలాంటిది మీరేం చేస్తున్నారు? మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా, మీ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నాను, ఇవాళ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏ కారణంతో అరెస్ట్ చేశారు? మీరు చెప్పాలి. మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నారు. ప్రజాస్వామ్యంలో మీరు చాలా ఉన్నతమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరే చెప్పాలి ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు. అలాగే మన జోగి రమేష్ని మీరు అరెస్ట్ చేసి విడుదల చేశారు. తర్వాత ఇళ్ల మీదకి పెట్రోల్ బాంబ్స్ విసిరారు, పెట్రోల్ బాంబ్స్తో దాడి చేశారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు, చాలా ఏజ్డ్. ఆయన ఏమైనా అయితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ గోండాల, రౌడీల, ఈ ప్రభుత్వమా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే చాలా మనుగడ కష్టం. అందుకే మేము చెప్తున్నాం, మీరేం చేయాలనుకున్నా, ఏం చెందాలనుకున్నా మీరు చాలా స్పష్టంగా ముందుకొచ్చి చెప్పండి. అంతేగాని ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేయడం కరెక్ట్ కాదు. ఇవాళ రాంబాబుని చూడటానికి వెళ్ళా. ఆయన హ్యాపీగా ఉండొచ్చు. ఆయన హ్యాపీగా ఉన్నారా? మీరు చెప్పాలి. మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి. ఆయన సరదాగా జోక్స్ చేస్తారు, కానీ ఆ జోక్స్ వెనుకున్నటువంటి మనోవేదన మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ విధమైనటువంటి పరిస్థితి మునుపెన్నడూ జరగలేదు. తర్వాత అక్కడ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయనకి ఇన్నేళ్ళు ఉంచి విడిచిపెట్టారు. తర్వాత ఇక్కడ మన విడుదల రజని, తర్వాత ఇక్కడ మన బ్రహ్మనాయుడు, వీళ్ళందరి మీద ఏమిటి అసలు? ఇది ప్రభుత్వమా, రాక్షసత్వమా? ఈ ప్రభుత్వానికి ఏమైనా సరే హద్దు ఉందా? ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్తున్నాను. మీకు ఏమైనా అలాంటి అవకాశం ఉంటే మీరు ఇంకో విధమైనటువంటి చేయండి. ఈ విధమైనటువంటి అరాచకత్వంతో మీరు రాజ్యాన్ని చేస్తారా? నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అలాగే మొన్న వచ్చాను నేను ఇక్కడికి, ఎప్పుడు మన మిథున్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు నష్టపోతున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కొత్త పీఆర్సీపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయకపోవడం ఆందోళనకరమన్నారు. 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. పీఆర్సీ ఆలస్యమైతే కనీసం ఐఆర్ ప్రకటించాల్సిందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఏ కూడా పెండింగ్ లో పెట్టలేదని గుర్తు చేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. పరిపాలన సజావుగా నడవాలంటే ఉద్యోగుల సంక్షేమం కీలకమన్నారు. వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులను కాపాడాలని స్పష్టం చేశారు. కానీ పీఆర్సీ గడువు ముగిసి 3 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఐఆర్ కూడా ప్రకటించలేదు అధ్యక్ష. ఇలా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలే. అలానే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇంతకుముందు 2024 దాకా ఒక్క డిఏ కూడా పెండింగ్ లేకుండా క్లియర్ అయితే ఇప్పుడు 4 డిఏలు ఉన్నాయి.
అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 2024 వరకు సుమారుగా 23,000 కోట్ల బకాయిలు ఉంటే అవన్నీ చెల్లిస్తామని చెప్పారు అధ్యక్ష. అవి చెల్లించకపోగా కొత్తగా గ్రాట్యుటీ కానీ సరెండర్ లీవ్లు కానీ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి సుమారుగా ఈరోజు 30,000 కోట్ల బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఉద్యోగులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష. పేద కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పనిభారం, పథకాల నిర్వహణ, ఒత్తిళ్ల మధ్యలో వాళ్ళ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి ఉద్యోగులకు ఇప్పుడు మనం న్యాయం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అధ్యక్ష. అందుకని చివరిగా నేను అనేది ఏంటంటే తక్షణమే వారికి ఒక 30-30% ఐఆర్ ప్రకటించి పిఆర్సీ కమిషన్ అని వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి 4 ములుగు మున్సిపాలిటీకి జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 20 వార్డుల్లో 12 వార్డులను గెలుచుకుని మెజార్టీ సాధించింది. బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేస్తూ ఇది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలు విశ్వాసం ఉంచారని వ్యాఖ్యానించారు. గెలిచిన కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మౌలిక వసతులు, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె అన్నారు. ఈ విజయం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల ప్రజల విశ్వాసం మరింత బలపడిందని పార్టీ నేతలు పేర్కొన్నారు. మరి ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మేము అభ్యర్థులు కూడా చెప్పుకోవాలి. మాకిది మాకాది అని పోటాపోటీ కాకుండా పార్టీ నిర్ణయం మేరకు, పార్టీ భవిష్యత్తు మేరకు, పార్టీ బలోపేతం మేరకు, పార్టీ సిద్ధాంతం మేరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ 16వ తారీఖు నాడు మరి ఎన్నిక ఉంటుంది. చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర కౌన్సిల్ మెంబర్స్. కాబట్టి అందరూ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సంపూర్ణ మెజార్టీ వచ్చినా కూడా ఒకనాడు అందరం కలిసిమెలిసి ఉండడం అనేది చాలా అవసరం. ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని వాస్తవానికి మాస్టర్ ప్లాన్ కోసం మరి ఒక ఏజెన్సీ కూడా ఈరోజు పిలవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మనం ఈ రిజల్ట్ అడవుల్లో ఉన్నాం. ఇప్పటికే మనము అంటే రిజల్ట్ తొందరగా అయిపోతే వేరే పని అనుకున్నాం, కానీ మరి కొద్దిగా డిలే అయినప్పటికీ కూడా నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఇక్కడ నాయకులకు కానీ గెలిచినటువంటి అభ్యర్థులకు కానీ పార్టీ పట్ల అంకిత భావం, సిన్సియారిటీ, గెలవక ముందు ఒక రకంగా, గెలిచినాక ఒక రకంగా, సీట్ రాకముందు ఒక రకంగా, సీట్ వచ్చినాక ఒక రకంగా, ఇలాంటి అస్సలే చేయకూడదు. ఖచ్చితంగా అందరికి విప్పు కూడా జారీ చేస్తాం. తప్పుడు పనులు చేస్తే వాళ్ళ సభ్యత్వం కూడా పోతాం. కాబట్టి మరి ఎవరు ఇవాళ అక్కడ గెలిచినటువంటి వాళ్ళు కూడా మరి ఈ రోజు ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గతంలో కానీ మొన్న కానీ మన పార్టీ టికెట్ అడిగినటువంటి వాళ్ళే. ఇంకో ఇతర పార్టీలలో మనం టికెట్ ఇవ్వకపోతే అటువై గెలిచినటువంటి వాళ్ళే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం మంచిగా ఆలోచించి భవిష్యత్తులో ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళందరూ భవిష్యత్తులో మీ భవిష్యత్తు బాగుండే విధంగా నిర్ణయాలు తీసుకుందాం. రాజకీయాల్లో తల్లులను లాగడం తగదని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అంబటి రాంబాబు తల్లిపై వ్యాఖ్యలు చేశారని ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇలాంటి రాజకీయాలు తాను ఎప్పుడూ చూడలేదని, వ్యక్తిగత విషయాలను సభలోకి తీసుకురావడం సరికాదని చెప్పారు. టీడీపీ నేతల ప్రేరేపణతోనే అంబటి స్పందించారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నారని ఇష్టారీతిగా వ్యవహరించడం మంచిది కాదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవం అవసరమని, సభా మర్యాదలు పాటించాలని సూచించారు. వ్యక్తిగత దూషణలు రాజకీయాలను దిగజారుస్తాయని అన్నారు. ఆయన తల్లి కాదా, ఆయన తల్లి కాదా, ఆయన తల్లి కాదా, ఆయన తల్లిని తిరిగితే, ఆయన ప్రేరేపిస్తే దానికి ఆయన రియాక్ట్ అయ్యాడు. తప్ప ఆయన తల్లి ఒకటి, మీ తల్లి ఒకటి, నా తల్లి ఒకటి, అందరి తల్లి ఒకటే. మీ తల్లి, నా తల్లి, ఆయన అందరి తల్లి ఒకటే. కానీ ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష, ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష. వాయిస్ పెంచేంతట్లోనూ గట్టిగా మాట్లాడటంలోనూ విమర్శలు పెంచడంలోనూ ప్రదర్శించ సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి యాక్ట్ చేయాలి అధ్యక్ష. ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? మీకు అధికారం దేనికిచ్చారు? అధికారం చేతిలో తీసుకొని మీ ఇష్టారాజ్యంగా చలాయించమనా? అధికారంగా మీ సూచనల మీద వచ్చి కేసులు పెట్టమనా? పెట్రోల్ పంపులు ఇస్తున్నామనా? వాళ్ళకి వచ్చి బెయిల్బుల్ సెక్షన్ ఇవ్వమనా? లేకపోతే వాళ్ళ మీద వచ్చి ఆ మహిళల మీద దాడి చేయమనా? దేనికిచ్చారు చట్టం? ఇది దయచేసి
సార్ ఎవరు తల్లైనా ఎవరు భార్య అయినా ఏ మహిళ అయినా అందరూ గౌరవించాల్సిందే, పూజించవలసిందే. ఇందులో ఎవరికి ఏ విధంగా భేదాభిప్రాయం లేదు అధ్యక్ష. ఎవరు చేసినా సరే తప్పే అధ్యక్ష. ఎవరు చేసినా సరే తప్పే అధ్యక్ష. తప్పుని సమర్థించే సమస్య లేదు అధ్యక్ష. కానీ అక్కడ పరిస్థితులు, అక్కడ వాస్తవాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన తీసుకోవాలి బాధ్యత ఉంది అధ్యక్ష. ఆయన వచ్చి చెప్పాడు జరిగింది, నా వయసుకి మంచిది కాదు. అంబటి రాంబాబు తల్లిపై తిట్టినట్లు ఆధారాలుంటే పంపించాలని వెంటనే చర్యలు తీసుకుంటానని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. దేవాలయం లాంటి కౌన్సిల్లో ఇలాంటి విషయాలపై గంటల తరబడి చర్చించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత ఆరోపణలతో సభా సమయాన్ని వృధా చేయకూడదని సూచించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాజకీయ విమర్శలు ఒక పరిమితిలో ఉండాలని, వ్యక్తిగత అవమానాలు అనవసర ఉద్రిక్తతలకు దారితీస్తాయని హెచ్చరించారు. సభలో ప్రజా సమస్యలపై చర్చించడమే ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేదు, ఏ పోలీసు వస్తారు రమ్మని చెప్పినప్పుడు ఆ మాట్లాడు గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి, ఏం మాట్లాడుతున్నారండి, ఏ సైకిల్ చేస్తున్నారండి, సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో, పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో, ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అతని గురించి వెనకేసుకురావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ రోజు కనీసం ఆలోచన చేసుకోవాలి కదా. ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఏది పడితే మాట్లాడడానికి. ఇది దేవాలయం లాంటి కౌన్సిల్, పెద్దల సభ ఇది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంగా గోవా నుంచి మద్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ STFA టీమ్ లీడర్ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి పహాడ్ షరీఫ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. 4 బ్యాచ్లుగా నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 92 NDPL మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొదటి కేసులో 23 బాటిళ్లు, ఒక కారుతో 4గురిపై కేసు నమోదు చేశారు. రెండో కేసులో 34 బాటిళ్లు, కారుతో 5గురిపై కేసు నమోదు చేశారు. మూడో కేసులో 21 బాటిళ్లు, కారుతో 6గురిపై కేసు నమోదు చేశారు. 4గో కేసులో 14 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 మందిపై కేసులు నమోదు చేసి 3 కార్లను మీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్ కు అప్పగించారు. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.